అప్పుడు నా మైండ్ ఏది కూడా తగ్గలేదు. ఆల్మోస్ట్ నిన్న రాత్రి వరకు నేను ఎటువంటి ప్లాన్లో ఉన్నట్టు ఇవన్నీ ఫోన్ చేసి అన్న నా వల్ల కాదు, ఇంకా నువ్వే ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ దెన్ ఐ వాస్ స్టిల్ ప్రేయింగ్, ప్రభా నువ్వు నాకు నీ తలంపులు దయచేయి, ఏదో ఒకటి నాకు నీతో మాట్లాడాలి ప్రభా, నీ ప్రజలతో మాట్లాడాలని నేను అడుగుతున్నప్పుడు ఈ రోజు ఉదయం ప్రభు నాకు ఇచ్చిన ఈ తలంపులు, నిన్న ఉదయం నుంచి ప్రభు నాకు మాట్లాడుతున్న మాటలు, ఆయన నాకు దయచేసిన కొన్ని స్క్రిప్చర్ వర్సెస్ మీతో పంచుకొని ఆ వర్తమానాన్ని మీకు అందించాలని నేను కోరుతా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం ఏమనుంటుందంటే, కొందరు మానవులున్నట్లు సమాజంగా కూడుట మీరు మానక ఆ దినము సమీపించుట మీరు గుర్తెరిగి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రేరేపించుకుంటూ ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును మీరు గురికొల్పండి వాక్యం సెలవిస్తాం. అదేవిధంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి లేఖనము కూడా సత్కార్యం చేయడానికి, మంచి జీవితాన్ని, నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి ప్రతి లేఖనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిందని మనం దేవుని వాక్యము బోధిస్తాం. అయితే నేను ఈ 4వ మాటను నేను ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు నా మైండ్లో తిరిగినాయి. ఏం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఆ మాట పలకడానికి ఒక బ్యాక్ డ్రాప్ చూపించాడు. దానికి ఆ మాట పలకడానికి యేసయ్య ఎందుకు మాట అన్నాడు అన్న ఆ బ్యాక్ డ్రాప్ నాకు చూపించినప్పుడు అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. కీర్తనలు 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుంటే, అదేవిధంగా ఎవరన్నా కీర్తనలు 22, 12, 13 దగ్గర తీసి ఉంచుకోండి. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా చేసెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. రైట్. సంజీవన ఫస్ట్ మాట చెప్తున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే యేసయ్య మీద అబద్ధ నిందలు మోపబడ్డాయట. ద సిచ్యువేషన్ దట్ జీసస్ వాజ్ ఇన్, యేసయ్య ఉన్న నిలబడిన పరిస్థితి ఏంటి అని అంటే ఆయన మీద అపనిందలు మోపబడతా ఉన్నాయి. దాని తర్వాత 22వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూసుకుంటే, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జించుచున్న సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. రైట్. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. రైట్. చాలు. యేసయ్య మధ్యలో నిలబడినప్పుడు ఆయనను మృంగడానికి ఇంగ్లీష్ లో చూస్తే bulls of Bashan have encamped round me అని చెప్పేసి అంటారు. సింహములు నన్ను మృంగడానికి నోళ్ళు తెరిచి నిలబడింది అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికంటే ముందు మనం మత్తయి సువార్త పైన చదువుకుంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, మతాధిపతులు, జనులు, దొంగలు ప్రతి వారు కూడా యేసయ్యను దూషిస్తా ఉన్నారు. అప్పటి వరకు యేసయ్య నేను నా తండ్రి ఒకటి, నేను కూడా నా తండ్రితోటి ఏకం, నేను నా తండ్రి లేకుండా ఏది కూడా చేయను, నా తండ్రి ఏదైతే చేస్తున్నాడో అది మాత్రమే చూసి నేను చేస్తాను, మీరు ఇక మీదట తండ్రి కుడిపార్శ్వమున నేను కూర్చోడం మీరు చూస్తారని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తాను గురించి చేసే పలుకున్నప్పుడు, ఈ సిలువేసే కంటే కొన్ని రోజుల ముందే యేసయ్యను యెరూషలేములోనికి ఎట్లా ఆహ్వానించారంటే, దావీదు కుమారుడా హోసన్నా జయము అనుకుంటూ ఆ ప్రజలందరూ కూడా యేసయ్యను యెరూషలేములోనికి ఆహ్వానించారు. కానీ ఇప్పుడు యేసయ్య పరిస్థితి ఏంటంటే, మన ఇంట్లోకి ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీరు ఎవరైనా మా ఇంటికి వచ్చినారనుకో, మేము మా ఇంటికి వస్తున్నప్పుడు నేను ఒక మంచి రెడ్ కార్పెట్ వేసేసి పూలన్నీ చల్లేసి మిమ్మల్ని అందరినీ గౌరవంగా ఇంటికి పిలిచి ఇంట్లోకి తీసుకొచ్చి అందరు చూస్తుండగా మీకు మీ బట్టలని చెప్పేసేసి బయటికి తను కూడా వెళ్ళగొట్టేసి ఎట్లుంటుంది పరిస్థితి. ప్రతివారేమో ఆయనను ఆహ్వానిస్తున్నప్పుడు అరే ఈయనకి ఇంత ఘనత ఎవరు అని చెప్పేసి ప్రతివారు అనుకుని ఉండొచ్చు. కానీ అతన్ని బయటికి పంపించేటప్పుడు అవమానించి పంపిస్తున్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితి యేసయ్య ఎదుర్కొని ఉన్నాడు అక్కడ. అప్పటి వరకు ఆయన లోపల ఏ తప్పు కూడా లేదు, చెప్పినాను కదా, ఆయన మీద అపనిందలు వేయబడతా ఉన్నాయి. అక్కడ ప్రధాన యాజకులు ఏమంటున్నారంటే, ఇతను దేవుని అందు నమ్మిక ఇచ్చినాడు కదా, ఇప్పుడు దేవుడు వచ్చి ఇతనిని రక్షిస్తాడేమో చూసాము అని చెప్పేసి వారందరూ కూడా అవమానం చేస్తా ఉన్నారు. దేవాలయం 3 రోజులలో పడగొట్టేసి తిరిగి దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో కట్టేటువంటి ఇతడు తాను రక్షించుకుంటాడేమో చూసామని చెప్పేసి అవమానం చేస్తున్న సమయంలో
కీర్తనలు 69:20 చూద్దాం ఒకసారి. ఇందుకు నా హృదయం బద్దలైన, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుంది గాని ఎవరునూ లేకపోయేది, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది గాని ఎవరునూ కానరాలే. ఇటువంటి అవమానకరమైన పరిస్థితుల్లో ప్రభు చుట్టుపక్కల చూస్తా ఉన్నాడంట. కరుణించే వారు ఎవరైనా ఉంటారేమో, నన్ను అర్థం చేసుకున్న వారు ఎవరైనా ఉంటారేమో. ఈ నిందలకు నా హృదయం బద్దలైపోతా ఉంది. నేను ఏమీ చేయలేదు, నేను అందరికీ మేలు చేస్తా వచ్చి, చేసే ప్రతి వారికి కూడా మేలు చేస్తూ వచ్చాడని అపోస్తల కార్యంలో మనకు ఉంది. ఆయన బ్రతుకు దినములన్నీ ప్రతి వారికి ఆయన మేలు చేస్తూ వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి వారు ఆయన మీద నిందిస్తా ఉన్నారు, అవమానిస్తా ఉన్నారు. ఆ సమయంలో యేసయ్య చుట్టుపక్కల చూస్తా ఉన్నాడు. ఎవరైనా కూడా నన్ను ఓదారుస్తారేమో, నన్ను కరుణిస్తారేమో అని చెప్పేసి చూస్తుంటే ఒక్కరు కూడా ఆయనకు కనిపించలేదంట. అప్పటి వరకు ప్రభా నీతో పాటు మేము మరణం వరకు కూడా వస్తామని చెప్పేసి చెప్పిన శిష్యులు కూడా తను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి కూడా లేడంట, ఒక్క వ్యక్తి కూడా. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఇన్ హిస్ ఓన్ ల్యాండ్ జీసస్ అమంగ్స్ హిస్ ఓన్ పీపుల్, తన స్వంత జనముల మధ్య, తన స్వంత దేశంలో, తన స్వంత భాషలో తన దేవునికి ప్రార్థన చేయలేని పరిస్థితి. ఒకవేళ ఆయన ఆ సొంత భాషలోనే నా దేవా నన్ను ఎందుకు చేయవించావు అని చెప్పేసి అనింటే ప్రతి వారు కూడా ఇంకా కూడా అతనిని ఇంకా కేర్ చేసేవారేమో. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దయనీయమైన పరిస్థితిలో ప్రభు ఏమంటా ఉన్నాడు, అన్య భాషలో ఆయన మొదలుపెడతా ఉన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయవించావు, ఎందుకు ప్రభు. అంతకుముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే, నేను ఇంతకాలము నేను మహిమపరిచినాను, ఇప్పుడు నీకు నన్ను మహిమపరచాలని ప్రార్థన చేసిన యేసయ్యకు జవాబు ఏమొచ్చింది, నేను ఇంతకు ముందే నేను మహిమపరిచి ఉన్నానని చెప్పేసినాను. కానీ ఇప్పుడు చూస్తే యేసయ్యకు సంపూర్ణంగా అవమానం ఎదురవుతా ఉంది. దూషిస్తా ఉన్నారు, ఉమ్మి వేస్తా ఉన్నారు, అపనిందలు వేస్తా ఉన్నారు, చేయని తప్పుకు ఆయనను శిక్ష విధిస్తా ఉన్నారు. ఆ టైంలో ఆయన ఎవరికి అర్థం కాని భాషలో నా దేవా నన్ను ఎందుకు చేయించామని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితి ఇట్స్ సో ఫిట్టింగ్ టు సీ. చాలా మటుకు దావీదు యొక్క యేసు ప్రభు యొక్క ప్రవచనాలు దావీదు మహారాజు ద్వారా, ఆయన కీర్తనల ద్వారా చెప్పడము చాలా ఇట్స్ కోఇన్సిడెన్స్. అది మంచిగా ఇట్స్ వెరీ ఫిట్టింగ్. అది ఎందుకంటే దావీదు మహారాజు కూడా సిక్లాగ్లో ఆయన జీవిస్తున్నప్పుడు తన ప్రజలతోటి 600 మంది తన సైన్యముతోటి వారి కుటుంబంతో సిక్లాగ్లో జీవిస్తున్నప్పుడు వారందరూ బయటికి వెళ్ళినప్పుడు అమాలేకీయులు వచ్చి వారందరినీ కూడా వారి భార్యలను, వారి సొత్తు లేకపోతే ఆస్తిని, వారి పిల్లలందరినీ కూడా అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ సమయంలో దావీదు అక్కడ లేడు, ఆయన సైన్యము అక్కడ లేదు. తిరిగి వచ్చినప్పుడు ప్రతి వారు కూడా చూసింది ఏంటంటే వారి కుటుంబము, వారి స్వాస్థ్యము తీసుకొని పోబడేది. అయితే అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఈ 600 మంది ఎవరు, దిక్కు దశ ఏమి లేకుండా అప్పుల బాధలతో బాధపడుతూ దావీదు అరణ్యంలో ఉంటే దావీదు చెంత చేరి వేస్ట్ ఫెలోస్ అనుకున్న వారిని ఒక ఫార్మిడబుల్ ఆర్మీగా మార్చిన దావీదు, అంటే ఒక సైన్యంగా, దేనికి పనికిరాని వారిగా ఉన్న వారిని ఎవరు కూడా ఎదిరించలేని సైన్యంగా మార్చిన ఆ దావీదు వారిని చూసి వీరు ఏమంటున్నారు, ఆ 30వ అధ్యాయం మొదటి సమయంలో 30వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే వారు దావీదును రాళ్లతో కొట్టి చంపాలని చూసినారంట. అది ఎందుకో తెలుసా, ప్రతి వారి హృదయం వారి కుటుంబాల గురించి నొచ్చుకున్నదంట. సో బేసిక్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వెన్ సెల్ఫిష్నెస్, స్వార్థం అన్నది వస్తుందో మనుషులందరూ కూడా మర్చిపోతారు ఏ మేలు పొందుతున్నామన్నది. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు దావీదు మహారాజు ఏమంటున్నాడో తెలుసా, అక్కడ కింద ఒక్క మాట, ఒక్క లైన్ మనం చదువుతాం, 6th verse. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసిగినందున రాళ్ళు రూపి దావీదును చంపుదము రండని వారు చెప్పుకునగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నేను ఈరోజు మనందరికి ఒకటే మాట చెప్పాలనుకుంటాను. యేసు ప్రభు శిలువ మీద ఆ 4 మాట పలికినప్పుడు సిచ్యువేషన్ ఏంటి, దాని మర్మం ఏంటి, ఆయన ఎందుకు చేయవచ్చు అదంతా నాకు తెలియదు. కానీ ప్రభు నాకు బోధించిన విషయం ఏంటంటే, వెన్ యూ ఫేస్ సచ్ సిచ్యువేషన్, ఎప్పుడైతే నీవు నేను మనము కూడా ఇటువంటి పరిస్థితి, ఎప్పుడైతే నీ తప్పు లేనప్పుడు, నీవు ఏది కూడా చేయనప్పుడు, నీవు మేలు చేసిన ప్రతి వాడు నీకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు, సింహము వలె నిన్ను వాడు మృగడానికి నోరు తెరిచి నీ దగ్గరకు వచ్చినప్పుడు దావీదు చేసినట్లుగా, యేసయ్య చేసినట్లుగా మన దేవుడైన యెహోవాను మనము ధైర్యం తెచ్చుకోవాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆమేన్.
ఇంకొక విషయం యేసయ్యకు తెలుసు కదా, లూకాసు వార్తలో మనం చూస్తాం 61వ అధ్యాయం యెషయా గ్రంథమును సమాజ మందిరంలో చదవగానే యేసయ్య ఏమన్నాడు, నేడు ఈ ప్రవచన వాక్యము మీ వినికిడిలో నెరవేరింది అని చెప్పేసినాడు. యేసయ్యకు కూడా తెలుసు కదా 53వ అధ్యాయము యెషయా అది మొత్తం కూడా ఆయన నెరవేర్చాలి, అంతే కదా. అట్ ద సేమ్ టైం యేసయ్యకు ఈ 22వ అధ్యాయం కీర్తన మొత్తం కూడా నా జీవితంలో నెరవేరాలని. ఒకవేళ మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చూస్తే ఎన్నోసార్లు ప్రవక్త ద్వారా పలుకబడినది నెరవేరినట్లుగా ఇలాగ జరిగిందని రాసింది. సో నాకు ఇంకొక తలం ఏమొచ్చిందంటే యేసయ్య ఈ విధంగా ప్రార్థన చేయడానికి కారణం ఏంటో తెలుసా? 22వ అధ్యాయంలో మొట్టమొదటి వర్స్ ఏముంది? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబెట్టినావు అంటే ఆల్రెడీ దావీదు మహారాజు ప్రవచనాత్మకంగా ఆయన గురించి మాట్లాడింది కాబట్టి మేబీ ఆ ప్రవచనం నెరవేరడానికి యేసయ్య శిలువ మీద మాట పలికించన్న తలంపు నాకు వచ్చింది. ప్లస్ అది పక్కకు పెట్టినట్లయితే ఆ విధంగా ఆయన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అంతా కూడా చేసినప్పుడు యేసయ్యకు యెషయా గ్రంథము 54వ అధ్యాయం కూడా గుర్తుండొచ్చు కదా, గుర్తుండొచ్చా? ఒకసారి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6-7 అనుకుంటా. ఈ దేవుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్వేగము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకులకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇందాక మనము దావీదు గురించి చూసాం. దావీదు తన దేవుడైన యెహోవా యందు ధైర్యం తెచ్చుకొనెను. ఇక్కడ కూడా యేసయ్య ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను కరుణించేవారు ఎవరైనా ఉన్నారా, నా గురించి నన్ను ఓదార్చేవారు ఎవరైనా ఉన్నారా, నేను చేయని తప్పుకు నా మీద అపనిందలతోటి నా హృదయం బద్దలవుతున్నప్పుడు, అవమానంతోటి నన్ను అందరూ కూడా తృణీకరిస్తున్నప్పుడు, నా ఘనతను ప్రతి వారు కూడా అవమానంగా మారుస్తున్నప్పుడు యేసుప్రభు ఏం చేసిందట? తన దేవుడైన యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నాడట. ఎందుకు? ఆయన తలపు ఏం తెచ్చుకున్నాడు? నిమిషమాత్రము మాత్రమే ఆయన మహోద్రేకంలో ఆయన విముఖుడైన, కానీ నిత్యమైన కృపతో మహావాత్సల్యము ఆయన నా మీద చూపబోతున్నాడు అన్న ధైర్యం వేసేయకుండా నిన్న రాత్రి ఒక మంచి కీర్తన మనం చదివినాం. 138వ కీర్తన చివరి 2 వచనాలు మనం చదివితే నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పుడు నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. ఆమేన్. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. yes lord. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. ఆయన తన చేతి కార్యములను విడిచిపెట్టాడు. యేసయ్య ఇంకొక మాట కూడా ఉంటుంది 46వ కీర్తన 1వ వచనంలో, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఇవన్నీ కూడా ఆయన తలపోసుకుంటున్నాడు. కానీ ఆయన హృదయాన్ని ఏది బద్దలు చేస్తుందో తెలుసా? ఇంత పరిస్థితిలో నా స్నేహితులు, నా వల్ల మేలు పొందిన వారు, లేకపోతే నా శిష్యులు ప్రతి వారు నన్ను వదిలేసినట్టు ప్రభా, కానీ ఆది నుంచి అంతము వరకు, స్టార్టింగ్ నుంచి జగదోత్పత్తి మొదలుకొని నీవు భూమికి పునాదులు వేస్తున్నప్పుడు, ఈ జగతి అన్నిటికీ నువ్వు రూపాన్ని అనుభవిస్తున్నప్పుడు, నేను నీ దగ్గర ప్రధాన శిల్పిగా ఉండి నీ లోపల నేను ఆనందిస్తూ ఉండే కదా. నువ్వు నన్ను ఎప్పుడు కూడా వదలలేదు కదా. నరులను చూసి నువ్వు నరులను నిర్మించినప్పుడు, నువ్వు నిర్మించిన నరులను చూసి నేను సంతోషిస్తున్నప్పుడు నీవు నాకు ఎప్పుడు కూడా ఉండే కదా. ఇప్పుడు ఎందుకు నన్ను వదిలేసినావు? అందరూ వదిలేసినారు కానీ నువ్వెందుకు నన్ను వదిలేసినావు? నా దేవా నన్ను ఎందుకు నీకు చేయవచ్చాను? ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఒకవేళ మనం ఎవరైనా ఎదుర్కొంటే, ఈరోజు నేను ప్రభువునందు మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటా ఉన్నాను. మన విశ్వాసంలో కర్తయ్యం దానిని కొనసాగించబడిన యేసు క్రీస్తు మీద మన దృష్టిని కేంద్రీకరిస్తాం. అవమానం ఒకవేళ మనకు వచ్చినట్లయితే, అపనిందలు మన మీద రాలినట్లయితే, మన ఘనతను జనులందరూ అవమానంగా మారుస్తున్నట్లయితే, నీవు చేయకూడని దానిని చేయని దాని మీద నిన్ను అవమానిస్తున్నట్లయితే, ఆయన ముందు ఉంచబడిన ఆ సంతోషము కొరకు ఆయన ఈ అవమానం అందరినీ ఒకసారి మాట చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి చదువుతాం.
మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించి వాడినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. అది విషయం. ఆయన ఇంత గొప్ప సాక్షి సమూహం అని చెప్పేసి ఉంది కదా, యేసుకు మించిన సాక్షి మనకి ఇంకెవరు కావాలండి? యేసే ఏ విధంగా అవమానము సహించినాడు, అవమానమును భరించినాడు, అన్యాయమును సహించాడు, అది ఆ మాదిరిని మనం ముందు పెట్టుకొని మనం అనుకుంటాం కదా ఏదిదంతా అని చెప్పేసి అని. అట్లా అనుకోకుండా మన జీవితాలను ఆయన రాకడ సమీపించిన 37వ కీర్తనలో మనం చూసినట్లయితే, దుష్టిని చూసి నీవు మత్సరం పడకము, కోపపడకము, కోపము నిన్ను కీడుకే దారి తీస్తుంది కానీ అది నీకు ఏమాత్రం కూడా ఉపయోగం చేయదు. యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన యందు ఆనందించుము, అప్పుడు ఆయన నీ కార్యాలన్నింటినీ సఫలపరచును. ఆయన యందు నమ్మిక ఉంచి మేలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయన రాజ్యము ఆయన దినము సమీపిస్తా ఉన్నది కాబట్టి ఆయన మన క్రియలను బట్టి, మనము చేయని దాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసం మనకు కర్తవ్యం. దానిని కొనసాగించేవాడన్న యేసు క్రీస్తు మీద మన దృష్టిని నిలిపి ఆయన ఏ విధంగా అయితే అవమానములు సహించాడు, అపనిందను భరించాడు, ఆ సమయంలో ప్రతి వారు ఆయన ధృవీకరించినప్పుడు ఏ విధంగా అయితే తనను ఓదార్చడానికి, తనను కనికరించడానికి ఒక్క వ్యక్తి కూడా కనబడలేదు, ఆ సమయంలో తన దేవుడైన యెహోవా యందు ఆయన ఆనందించినట్లుగా నా విమోచకుడు సజీవుడు, అటు తర్వాత ఆయన భూమిపైన నిలుచును అని చెప్పిన రీతిగా మనం కూడా మన ప్రభు అయిన యేసు మీద మన దృష్టిని నిలిపి మన విశ్వాస యాత్రను కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మాటను ముగిస్తా ఉన్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక.